వేదికను అలంకరించిన మన ముఖ్య అతిథి తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారికి గట్టిగా సపోర్ట్లతో స్వాగతం చెప్పాలి. అదేవిధంగా మీ అభిమాన నాయకుడు, మనందరి అభిమాన నాయకుడు శ్రీ మైనంపల్లి హనుమంతరావు గారికి, అదేవిధంగా మన మెదక్ జిల్లా పార్టీ అధ్యక్షులు అంజన్న గారికి, మన మెదక్ మున్సిపల్ చైర్మన్ గారికి, కౌన్సిలర్లకు, మరి ఇతర ఒకరి పేరు చెప్పి ఒకరి పేరు చెప్పకపోతే మళ్ళా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎవరి పేరు చెప్తలేరు. ఇంతకుముందే మరి మైనంపల్లి హనుమంతరావు గారు చెప్పారు కాబట్టి మరి ఎవరి పేరు చెప్తలేదు ఏమనుకోవద్దు. అదేవిధంగా మరి మన బడుగు బలహీన వర్గాల బిడ్డ మన కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి శ్రీ నీలం గారికి, అదేవిధంగా మా మహిళా సోదరులకు, ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశానికి విచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం సవినయంగా. మరి మీకు తెలుసు 10 ఏళ్ళు మన జీవితాలు ఎట్లా ఆగమైపోయినాయి, మన అందరం కూడా ఎట్లా ఎందుకు వెళ్ళిపోయినామో మరి నాకన్నా ఎక్కువ మీకే తెలుసు. 10 ఏళ్ళు మన మెదక్ నియోజకవర్గం ఎట్లా ఎక్కబడ్డదో నాకన్నా ఎక్కువ మీకే తెలుసు. అదే మనం వచ్చిన 3 నెలల్లోనే మరి మెదక్లో ఉన్న 3 చౌరస్తాలను తీసుకొని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తా ఉన్నాం. అదే మనం వచ్చిన 3 నెలల్లోనే మరి నిజాం షుగర్ ఫ్యాక్టరీ కోసం ప్రత్యేకంగా మరొక కమిటీ వేసి అది తెరిచే ఒక ప్రయత్నం మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తా ఉన్నది. నిజం కాదా? నిజం కాదా? కాబట్టి వాళ్ళ ఒకటే, ఏదున్నా మీ కార్యకర్తలను, నాయకులను, మెదక్ ప్రజలను కడుపులో పెట్టుకొని మరి కాపాడుకునే ఒక బాధ్యత మరి నాది అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. రాత్రి పగలునే తేడా లేకుండా ఎప్పుడు ఏ కష్టం ఉన్నా, ఎప్పుడు ఏ సమస్య వచ్చినా అన్ని కష్టాలు, అన్ని సమస్యలు తీర్చే బాధ్యత కూడా మరి నేను తీసుకుంటానని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి మన కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఒక బడుగు బలహీన వర్గాల బిడ్డ, నిత్యం కూడా ప్రజలలో ఉండి కష్టపడే వ్యక్తి. కాబట్టి మనందరం కూడా ఈసారి చెయ్యి గుర్తుకు ఓటేసి మరి కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. అందరు చేతులు లేపాలి ఒకసారి, అందరూ చెయ్యి గుర్తుకే. కాబట్టి మరి ప్రతి బూత్ లెవెల్ మా కార్యకర్తలందరూ కూడా మరి విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం, మనవి చేసుకుంటా ఉన్నాం. మరి ఇంటింటికి పోయి ఇవన్నీ కూడా మరి ప్రజలకు చేరాల్సిన అవసరం మన అందరి మీద ఉన్నది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఎక్కడ చూసినా టిఆర్ఎస్ పార్టీ అనేది ఖతం అయిపోయింది, ఖాళీ అయిపోయింది, అలా ఖేల్ ఖతం, దుకాణం బంద్ అయిపోయింది అని తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి అలా పిచ్చెక్కి ఈ 10 ఏళ్ళు చేయడంట, ఇప్పుడు మళ్ళా 3 నెలలు కూడా ఆగముందు ఇప్పుడు వచ్చి సుందరపూస మాటలు చెప్తూ. కాబట్టి ఇవన్నీ కూడా మరి మీరు గుర్తించుకోవాలా, ఇది ప్రజలకు చేరవేయాలని చెప్పి మరి మీ అందరినీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా మరి బీజేపీ పార్టీ ఉన్నది, ఆ పార్టీ సంగతి మీకు తెలుసు. ఏమన్నా అంటే 400 సీట్లు 400 పార్ అంటూ, ఆ 400 పార్ ఎందుకంటారో తెలుసా? 400 సీట్లు వస్తాయంట మన బడుగు బలహీన వర్గాలకు, మన దళితులకు ఇచ్చే రిజర్వేషన్ బంద్ చేసే ఒక ప్రయత్నం ఈ పార్టీ చేస్తా ఉన్నది. కాబట్టి ఎప్పుడు కూడా మనకి ఇంద్రమ్మ రాజ్యం అండగా ఉన్నది, కాంగ్రెస్ పార్టీ అండగా ఉన్నది, మన ముఖ్యమంత్రి గారు అండగా ఉన్నారు, మన మంత్రి గారు అండగా ఉన్నారు, మన అందరికీ కూడా మరి మైనంపల్లి హనుమంతరావు గారు అండగా ఉన్నారు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి ఈ దొంగల మాటలు నమ్మొద్దు. 10 ఏళ్ళు చేయడం ఇప్పుడు కొత్తగా చేయలేడు. కాబట్టి మీ అందరూ కూడా మరి ఇంకొకసారి ఇవాళ ఈ సమావేశానికి వచ్చేసినందుకు పేరు పేరున హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా మరి ఇంకొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా పెద్దలు మాట్లాడారు.